ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కార్యక్షేత్రంలోకి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. 21 పార్లమెంట్ల పరిధిలో 21 మహాసభలు జరగబోతున్నాయి. సభల్లో పాల్గొబోతా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర సాగబోతుంది. ఏ విధంగా బస్సు యాత్ర సాగబోతుంది, ఏ అంశాలని ఈ బస్సు యాత్రలో ప్రజల దృష్టికి తీసుకెళ్తారు? మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలసాని రఘురామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి బస్సు యాత్రకి? పూర్తిగా ఇది ఎన్నికల ప్రచారంగానే ఉంటుందా, లేదా ఇంకా ప్రజల నుండి ఏమైనా మేనిఫెస్టోకి సంబంధించిన ఎజెండాకి సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రి గారు సేకరించే అవకాశం ఉంది? గతంలో మేము 4 మహాసభలు నిర్వహించడం జరిగింది సిద్ధం పేరుతో. ఇప్పుడు కూడా ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ మరింత చేరువయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ఈ నెల రోజులు ఇంటికి రాకుండా ఆయన బయలుదేరిన దగ్గర నుంచి రోజు అక్కడే నియోజకవర్గాల్లోనే బస్ చేసి అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించబోతున్నారు. ప్రజలకి దగ్గర అవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకొని మేనిఫెస్టోలో రూపొందించకపోయినా కూడా గతంలో కొన్ని కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. అట్లా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనలో అనువుగా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా కలవడం జరగబోతుంది. బహిరంగ సభలు సాయంత్రం జరుగుతాయి. దీంతో పాటుగా ఆ నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు, ఆ జిల్లాలకు వెళ్ళేటప్పుడు వివిధ రంగాల నిపుణులతో కానీ లేదా కార్యకర్తలతో కానీ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. రోజు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అందరితో పాటు నిపుణులు, అదేవిధంగా మేధావులు, రకరకాల సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ ఉంటుంది. పార్లమెంటు స్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రచార శైలి మారుతుందా, ఇదే విధంగా ఉంటుంది? ఖచ్చితంగా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్లు అయిపోయిన తర్వాత ప్రచార కార్యక్రమం గతంలో ఏ విధంగా చేశామో అదే ఫార్మేట్లో ప్రతిరోజు 3-4 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. అప్పుడు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం ఉండే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. సార్, మీరు ఏ యాత్ర చేపట్టినా దాన్ని ప్రతిపక్షాలు దానిపైన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. దీని మీద ఇంకేం చేస్తారో చూడాలి. మొన్నటి వరకు చేసినట్టు సిద్ధం సభలపైన నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. నిన్న వాళ్ళు ఎన్డీఏ ఒక సభ పెట్టారు, ప్రజాగలం అని. ఆ సభకు సంబంధించిన ఈ 2 పార్టీల మధ్య సభల మధ్య కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది సార్? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభతో వేరే పార్టీల సభలను కంపేర్ చేయడం అనేది అసంభవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఇది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నారని తెలిసిన 10 నిమిషాల్లోనే జనం రోడ్డు అంతా పోటెత్తుతారు. అదే వేరే పార్టీలు చంద్రబాబు నాయుడు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా వాళ్ళు జనాన్ని పోగు చేసుకోవాలి, ఒక రోజంతా వెయిట్ చేయాలి. మాకు అదృష్టవశాత్తు మాకు ఇబ్బంది లేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ప్రజలు పోటెత్తే అవకాశం ఉంది. నిన్న చూశారు మీరు, వాళ్ళు ఎన్ని 16 లక్షలు వస్తారు, 15 లక్షలు వస్తారంటే ఏం జరిగింది అనేది. ఎందుకంటే అన్ని లక్షల మంది రావాలంటే ఎన్ని బస్సులు పెట్టాలనేది కూడా ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు ఎన్ని బస్సులు పెట్టారు, ఎంతమంది వచ్చారనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసుకుంటే మంచిది. వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేస్తే దాన్ని ఏదో మార్ఫింగ్ కోసం వేసామని చెప్పారు. నిన్న గ్రీన్ మ్యాట్ వాడలేదా? కొద్దిగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా బుర్ర పెట్టి ఆలోచించి వాళ్ళందరూ ఏం చేశారనేది కూడా తీయండి. వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేయకుండా ఉండుంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులను చూసి ఓరవలేక మాట్లాడమే తప్ప రేపు జరగబోయే ప్రతి మీటింగు వాళ్ళకి కన్నుకుట్టే విధంగా ఉంటుంది. వాళ్ళు చేయబోయే దుష్ప్రచారం ఇలాగే ఉంటుంది. ప్రజలెవరూ కూడా వీళ్ళని నమ్మే స్థితిలో లేరు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి సభలకు పెద్ద ఎత్తున జనం వస్తే దానికి బస్సులు వినియోగిస్తే ఇల్లు మీడియా ఏడ్చింది. అచ్చెన్నాయుడు అయితే నేరుగా కంప్లైంట్స్ కూడా చేశారు. నిన్న వాళ్ళకి బస్సులు ఇస్తామన్నా సరే కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చినట్టుంది. ఇప్పుడు జనం రావటం లేదంటే బస్సులు లేక మేము జనాన్ని తేలవడం అది ఒక అభిప్రాయంతో అట్లా క్రియేట్ చేశారు. కానీ నేను ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇస్తామంటే వాళ్ళ సత్తా ఏంటో ప్రధానమంత్రి బొమ్మ చూపించి ఆ మాత్రం జనం వచ్చారు. లేకపోతే అందులో 10వ వంతు కూడా వీళ్ళకి రారు. తాడేపల్లిగూడెంలో ఏం జరిగిందో మీరు చూశారు. ప్రతి మీటింగు వీళ్ళదైతే నేను దగ్గర నుంచి చాలా మీటింగులు వెళ్ళి చూసి వచ్చాను కూడా. ఎందుకంటే నేను కూడా ఈ పేపర్లు చదివి నిజంగా ఇంత ప్రజాభిమానం ఉందా, మేము వెనకబడిపోతున్నాం అన్న ఉద్దేశంతో నేను చాలా మీటింగులు చూశాను. నాకు పూర్తి అవగాహన ఉంది. వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఆ పేపర్లో, ఆ టీవీల్లో చూపించేది ఆ ఒక్క లాంగ్ షాట్ ఎప్పుడు చూడడానికి అది సాధ్యమయ్యే పరిస్థితే కాదు. సరే, మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్రలో మేనిఫెస్టోని కూడా ప్రచారం చేస్తారా, లేకపోతే ఇంకా ప్రజల నుండి తీసుకున్న తర్వాత మేనిఫెస్టో తయారు చేసే అవకాశం? మేనిఫెస్టోకి ఈ మీటింగ్కి సంబంధం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక ప్రకారం మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు.
గతంలో కూడా మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్నిటినో ఆయన అమలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సూచనలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని పరిపాలనలో అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అవసరాన్ని బట్టి వాటిని మళ్ళీ అనౌన్స్ చేయడం, లేదంటే పరిపాలనలో ఉపయోగించుకుంటారు వాటిని అని చెప్పి తెలుస్తుంది. 3 పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి, 3 పార్టీలు కలిసి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దించడమే లక్ష్యం నేను ప్రకటించారు. వాళ్ళ ముగ్గురికి ఈ బస్సు యాత్ర సమాధానంగా నిలుస్తుందా? ఇది ఎన్నికల ప్రచారం అనేది మేము రాబోయేది ఎన్నికల సమరం. ఆ సమరానికి సిద్ధం అని చెప్పి ఇప్పటికే ప్రకటించాం. రాబోయే రోజుల్లో ఈ క్యాంపెయిన్ కూడా మేము సిద్ధం పేరుతో కార్యకర్తలు అందరినీ కార్యోన్ముఖం చేసే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉన్నారు, అందరినీ కలిసి రమ్మని ఆయనే ఆహ్వానిస్తున్నాడు. ఈ 3 కాదు, ఇంకో 3 పార్టీలు కూడా వాళ్ళకి లోపాయకారిగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ కలిసే వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు మాకు ఏ రకమైన బ్రహ్మరథం రేపు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టబోతున్నారు ప్రజాక్షేత్రంలో అనే దానికి ఈ క్యాంపెయిన్లన్నీ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ఖచ్చితంగా అటువైపు శత్రువులంతా కూడా ఏకమై చేస్తున్నటువంటి దాడికి బస్సు యాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తా ఉంటారు. క్షేత్రస్థాయిలో 21 పార్లమెంట్ల పరిధిలో ఈ సభలు నిర్వహించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నిపుణులు, మేధావులు, విద్యార్థులు, కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి రాబోయేటువంటి రోజులు ఇంకా ప్రజలకు మరింత మెరుగ్గా అందించాల్సిన అంశాలపైన కూడా చర్చిస్తామని చెప్తారు. రాజకీయంగా 3 పార్టీలకు కూడా సమాధానం చెప్పబోతా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర ద్వారా అని చెప్తా ఉన్నారు. ఈ బస్సు యాత్ర ఖచ్చితంగా ఇప్పటి వరకు జరగని రీతిలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి నిర్వహిస్తున్న సభలన్నిటికీ ధీటుగా ఉండబోతుంది. మరింత ఆ ప్రతిపక్షాలు కళ్ళు కుట్టేటువంటి పరిస్థితి కూడా రాబోతుందని తలసాని రఘురాజు చెప్తున్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.